రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు. మద్దతు ధర ఇచ్చాడు. సబ్సిడీలు అయితేనేమి, లేక బీమాలు అయితేనేమి, లేక విత్తనాల ధరలు తగ్గించడం అయితేనేమి, ఇలా ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు. అంత బాగా చూసుకున్నాడు. అందుకే ఆ రోజు గ్రామాలన్నీ కలకలలాడాయి. పేదల కోసం ఆరోగ్యశ్రీ, పేదవాడికి జబ్బు వచ్చింది అంటే అప్పులు పాలు కాకూడదు అనే ఆరోగ్యశ్రీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే అంబులెన్స్ రావాలని 108 చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మందికి పేదలకు ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మంది పేదలకు ఒక చిన్న స్థలమైనా ఉండాలి అని ఎంతోమందికి భూ పంపిణీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అది కూడా అద్భుతంగా అమలు చేసి పేదవాడికి అందేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈ రోజుటి వరకు కూడా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండంగా ఆ రోజుల్లో వచ్చిన ఇంకొక పథకం పేరే ఈ ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో అమలైన పథకమే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మనం దాన్ని కరువు పని అంటాం. ఈ కరువు పని ఎంత ముఖ్యమైందంటే ఆ రోజుల్లో ఇందాక అన్న చెప్పినట్టుగా కరువును మాపడానికి, వలసలు తగ్గించడానికి, గ్రామాలలోనే పని కల్పించడానికి, గ్రామాలలో పని కల్పిస్తే గ్రామస్తులు చిన్న పనైనా సరే చేసుకొని తినగలరు, దానివల్ల వలసలు ఆగిపోతాయి అని ఎంతో పెద్ద మనస్సుతో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకమే ఈ ఉపాధి హామీ పని. అంతకుముందు పథకం లేనప్పుడు కనీసం పని లేక, తినడానికి తిండి లేక ఆకలి చావులైనా ఉండేవి, లేదా వలసలైనా పోయేవాళ్ళు. అది ఆగాలనే, పని కల్పించాలనే ఉపాధి హామీ పనిని కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం పేదవాడి పథకం ఉపాధి హామీ పని. అంటే చేసుకోవడానికి పని, చేసిన పనికి వేతనం, దానివల్ల ఆ కుటుంబం బతుకుతుంది అని. అంత పుణ్యమైన పథకానికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి పేరు పెట్టింది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయ్యింది. ఈ సంవత్సరము బీజేపీ పార్టీ చేసిన సాహసము మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాదు, అసలు ఉపాధి హామీ పనినే తొలగించాలని చూస్తుంది బీజేపీ పార్టీ.